హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని మరో జిల్లా నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి జాబ్స్కి అన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు, ఎలాంటి డౌట్ లేకుండా. అండ్ అలాగే ఎవరైతే మన యొక్క ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మన ఛానల్లో డిస్ట్రిక్ట్ వైజ్ జాబ్ అప్డేట్స్ అయితే అప్డేట్ చేస్తుంటాను, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి. అండ్ అలాగే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా డైలీ డిస్ట్రిక్ట్ వైజ్ జాబ్స్ అయితే 1 by 1 అప్డేట్ చేస్తున్నాను. తప్పకుండా ఇంకెవరైనా జాయిన్ అవ్వని వాళ్ళనట్లయితే టెలిగ్రామ్ గ్రూపులో కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇది వచ్చేసి చాలామంది మన యొక్క ప్రీవియస్ వీడియోస్ కింద కామెంట్స్ చేస్తూ ఉన్నారు, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుంచి ఏమైనా నోటిఫికేషన్స్ రిలీజ్ అయితే తెలియజేయండి అంటూ. సో ఇది వచ్చేసి మనకి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద ఫాలోయింగ్ పోస్ట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పెద్దపల్లి యూనిట్. సో ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు మాత్రమే కాదు, అంటే పెద్దపల్లి డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే కాదు, మీకు ఈ డిస్ట్రిక్ట్లో పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో వర్క్ చేయాలి అని ఉన్నట్లయితే ఎవరైనా కూడా, ఏ డిస్ట్రిక్ట్ వారైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇందులో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి అనేటువంటి డీటెయిల్స్ చూద్దాము. సో ముందుగా స్టెనో టైపిస్ట్ పోస్ట్కి చూసినట్లయితే ఇందులో ఒక పోస్ట్ మాత్రమే ఉంది, ఇది అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్ట్కి జనరల్లో ఒక ఖాళీ అయితే ఉంది, ఇది కూడా అన్ని కేటగిరీస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి చూసినట్లయితే ఓసీ ఉమెన్స్కి ఒకటి కేటాయించడం జరిగింది. ఇక వీటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాము. ఫస్ట్ స్టెనో టైపిస్ట్ పోస్ట్కి చూసినట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా ఆఫ్ ఎ యూనివర్సిటీ. మీరు ఆర్ట్స్లో కానీ లేదా సైన్స్లో కానీ లేదా కామర్స్ ఆర్ లాలో మీకు డిగ్రీ కలిగినటువంటి అభ్యర్థులు అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ద గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ విత్ స్పీడ్ ఆఫ్ 120 words per minute in English shorthand. If not available in shorthand, higher grade in English, the shorthand lower grade in English will be considered. అర్థమైంది అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఈ పోస్ట్కి చూసినట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా ఆఫ్ ఏ యూనివర్సిటీ. సో దీనికి కూడా సేమ్ 45 words per minute టైప్ చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి చూసినట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి కండక్టెడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఎవరైతే 10th క్వాలిఫై అయి ఉంటారో వారు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా ఎక్కువ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు, లేదా అంటే ఇంటర్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి అంటూ కూడా ఇక్కడ తెలియజేశారు. రికార్డ్ అసిస్టెంట్ పోస్టే కాబట్టి మీకు ఎలాంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ లేకున్నా కూడా జస్ట్ 10th క్వాలిఫై అయిన వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దానికి సంబంధించిన టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే రిలవెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ అన్ని ఉద్యోగాలకి 18 to 34 years లోపు క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీస్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే ఓఎంఆర్ బేస్డ్ టైప్ టెస్ట్ అయితే, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి రిక్రూట్ చేసుకుంటారు స్టెనో టైపిస్ట్ పోస్ట్కి. అండ్ అలాగే మిగతా రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి అన్నీ కూడా ఓఎంఆర్ బేస్డ్ ద్వారానే ఈ యొక్క రిక్రూట్మెంట్ ఉంటుంది. కాకపోతే ఈ యొక్క స్టెనో టైపిస్ట్ పోస్ట్కి అండ్ కమ్ అసిస్టెంట్ పోస్ట్కి మాత్రము అడిషనల్గా టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మీ యొక్క టైపింగ్ సామర్థ్యము ఎన్ని words per minute టైప్ చేయగలుగుతున్నారు అనేది కూడా స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వచ్చేసి ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి పే చేయాలి ముందే. ఓసీ బీసీ క్యాండిడేట్స్ 800 rupees డీడీ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రము 400 rupees ఇన్ ద నేమ్ ఆఫ్ ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పెద్దపల్లి. ఈ నేమ్ పైన మీరు డీడీ తీసి ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక మెరిట్ లిస్ట్
ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్‌లో స్కిల్ టెస్ట్‌లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెరిట్ లిస్ట్ తీసి తర్వాత షార్ట్ లిస్ట్ చేసి మీకు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫామ్ నోటిఫికేషన్ లింక్ ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేసి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి మేము ప్రకారం ఫిల్ చేసి దానికి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి నేను చెప్పే అడ్రస్కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ అయితే చివరిలో చెప్తాను. ముందుగా ఈ డాక్యుమెంట్స్ నోట్ చేసుకోండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ సచ్ యాజ్ మార్క్స్ లిస్ట్, పాస్ సర్టిఫికేట్స్ అండ్ ఎవిడెన్సింగ్ డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి సంబంధించి వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్ అండ్ లోకల్ ఆర్ నాన్ లోకల్ నేటివిటీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ద సర్టిఫికేట్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ బీసీసీ షెల్ షో స్పెసిఫికల్లీ ది క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రూప్. అండ్ నెక్స్ట్ 2 sets ఆఫ్ ఫోటో క్యాస్ట్ కాపీస్. మీరు ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లికేషన్ ఫామ్లో అటాచ్ చేస్తారో దాంతోపాటు ఇంకొక 2 ఫొటోస్ ఉంటాయి కదా, వాటిని అందులో అప్లికేషన్ ఫామ్లో అడిషనల్గా పెట్టాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైనా ఉన్నట్లయితే ఓబీసీ క్యాండిడేట్స్ ఓబీసీ సర్టిఫికేట్స్ విల్ నాట్ కన్సిడర్డ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ద ఎంప్లాయర్. ఎవరైనా ఎంప్లాయీస్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ లాంగ్ ఎన్వలప్ డ్యూలీ స్టాంప్డ్ విత్ ఏ పోస్టేజ్ 30 రూపీస్ పోస్టేజ్కి సంబంధించి సెల్ఫ్ అటెస్టెడ్ ఎన్వలప్ అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 3 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ షెల్ బి, అవి ఇంతకుముందు చెప్పాను కదా అదే. నెక్స్ట్ పబ్లికేషన్ ఆఫ్ ద list provisionally selected the candidates, they will be cancelled for the original certificate. They will be called for the original certificate. ఇక్కడ చూడండి, after the publication of the list provisionally selected candidates, they will be called for the original certificate verification. ఎవరైతే ఫస్ట్ ఇక్కడ మీరు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో అలాగే స్కిల్ టెస్ట్లో సెలెక్ట్ అవుతారో, క్వాలిఫై అయ్యి సెలెక్ట్ అవుతారో, ఆ ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్ట్ మీకు పబ్లిష్ చేస్తారు కదా, ఆ లిస్ట్లో ఉన్న వారిని మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తాము అంటూ కూడా ఇక్కడ క్లియర్గా తెలియజేశారు. ఇంకా ఇది అప్లికేషన్ ఫామ్స్ వచ్చేసి నేను క్రింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇది వచ్చేసి మీకు అప్లికేషన్ ఫామ్. ఇక్కడ మీ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ అలాగే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. దీన్ని ఏ అడ్రస్కి సెండ్ చేయాలని చూసినట్లయితే కనుక ఇక్కడ చూడవచ్చు, చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయ సేవా సదన్, డిస్ట్రిక్ట్ కోర్టు ప్రెమిసెస్, రంగంపల్లి, పెద్దపల్లి. డేట్ వచ్చేసి మీకు 5/12/2024 డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మీరు వాళ్ళకి అప్లికేషన్స్ రీచ్ అయ్యేలాగా సెండ్ చేయాల్సి ఉంటుంది. మిగతా డిస్ట్రిక్ట్లకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోడ్ జాబ్స్ ఆల్రెడీ మన యొక్క ఛానల్లో వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళనట్లయితే ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యొక్క డైలీ జాబ్ అలర్ట్స్ ప్లేలిస్ట్లో ఉంటాయి, చెక్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డిస్ట్రిక్ట్కి సంబంధించి సపరేట్గా వీడియోస్ కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము, మీరు ఏ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ యొక్క నేమ్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేసినట్లయితే దానికి రిలవెంట్ నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ కంటెంట్ మీకు నచ్చిందా అయితే చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు థ్యాంక్ యూ అని కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ నైస్ డే. బై బాయ్.